కాక్రోచ్ జనతా పార్టీకి ఒక ఆగ్రహం వచ్చింది. ఏంటంటే ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరిస్తోంది, విద్యార్థుల జోలికి వెళ్ళనంది, కానీ విద్యార్థుల్ని ఆయా రాష్ట్రాల కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అన్నటువంటిది. దానికి బెంగాల్ని సాక్ష్యంగా చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు అధికారికంగా చెప్పారు, మేము 11 మందిని పట్టుకున్నాం, ఈ 11 మంది ఏ ఒక్కడు విద్యార్థి కాదు, 10 మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా అక్కడ అల్లకల్లోలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, హిందువుల మీద దారుణమైనటువంటి దాడులు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు, ఆస్తులు తగలబెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు తీవ్రవాద భావజాలికులు. వాళ్ళు వచ్చారు అక్కడికి, వాళ్ళు అక్కడ బూతులు తిట్టడమా, దాడులు చేయడమా, పోలీసుల మీద రాళ్ళు వేయడమా చేశారు. విద్యార్థులు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, రాళ్ళు వేసిన వాళ్ళని, అట్లాంటిది. అంటే నేరానికి పాల్పడ్డ వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నాం. ఇది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న లెక్క. బెంగాల్ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పేశారు.